అయ్యవారిని చేయబోతే కోతిబొమ్మ అయినట్లు ఉంది టీడీపీ పరిస్థితి. గెలుపు కోసం పొత్తుల కోసం వెళితే సీట్లు దక్కని వారంతా అసమ్మతితో టీడీపీని రగిలిస్తున్నారు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి జగన్ పెద్ద సాహసమే చేశారు. దాదాపు 80 చోట్ల సిట్టింగ్లను మార్చారు. కొందరికి స్థానచలనం కల్పించారు, మరికొందరికి పక్కన పెట్టారు. ఈ చర్యలతో వైసీపీ సమరోత్సాహం నెలకొంది. వైసీపీ ఇప్పటి వరకు 7 జాబితాలను ప్రకటించింది. చాలా మంది తలరాతలు మారిపోయాయి. దీంతో వారు పక్క పార్టీలో చేరారు. కొలుసు పార్థసారథి, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, దాడి వీరభద్రరావు, వసంతకృష్ణ ప్రసాద్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా నేతలందరూ వెళ్లిపోయినా వైసీపీపై ఏమాత్రం ప్రభావం పడలేదు. జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సర్వేలో వెనుకబడిన వారిని పక్కకు తప్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వైసీపీలో పరిస్థితి సద్దుమణుగుతోంది. అయితే ఇప్పుడు టీడీపీ వంతు వస్తుంది. జనసేనతో పొత్తులో భాగంగా చాలా స్థానాలు కోల్పోల్సి వస్తుంది. దీంతో టీడీపీ నేతల్లో ఒక రకమైన భయం నెలకొంది. అటు చంద్రబాబు పొత్తులలో భాగంగా కోల్పోవలసిన నియోజకవర్గాల విషయంలో ఒక స్పష్టతనిస్తున్నారు. నేరుగా అక్కడ ఆశావహుడిగా ఉన్న టీడీపీ నేతతో మాట్లాడుతున్నారు. దీంతో చాలా మంది ఆందోళనకు గురై ఒక పార్టీలో చేరుతున్నారు. దీనికి కారణంగానే జాబితాను చంద్రబాబు బయట పెట్టడం లేదు. కానీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన మరుక్షణం తెలుగుదేశం పార్టీలో అలజడి రేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న భావిస్తున్నారు. గతంలో ఈ స్థానం నుంచి ప్రజారాజ్యం గెలిచినందుకు జనసేనకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో బుద్దా వెంకన్నకు ఛాన్స్ లేకుండా పోయింది. పోనీ అనకాపల్లి పార్లమెంటు స్థానమైనా తనకు ఇవ్వండి అని వెంకన్న అడుగుతున్నారు. కానీ అక్కడ పోటీకి నాగబాబు సిద్ధపడ్డారు. దానిని కూడా జనసేనకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఒక్క బుద్దా వెంకన్న విషయంలోనే కాదు, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు బలమైన అభ్యర్థులుగానే ఉన్నారు. ఆ స్థానాలను సైతం జనసేన ఆశిస్తోంది. దీంతో నేతల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇదే జాబితా వెల్లడైతే మాత్రం అసంతృప్తి కాస్త అసమ్మతిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.